అబ్దుల్ గారి ఆలోచనతో ఆయన చొరవతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సహదేవ్ రెడ్డి గారికి, ఈ వేదిక మీద ఉన్న రాఘవరెడ్డి గారికి, పెద్దలకు, సుబ్బిరెడ్డి గారికి, కార్మిక నాయకులు, అదేవిధంగా సాగునీటి సాధన సమితికి నాతో పాటుగా అడుగులు వేస్తూ దీన్ని అనేక అడ్డంకులున్నా దాన్ని తప్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్న వైరెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మహేశ్వర్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన నా అన్నలకు, తమ్ముళ్లకు, ముఖ్యంగా మాతృమూర్తి మా అక్కకు, మా చెల్లెళ్ళు ఇద్దరు ఇక్కడికి వచ్చారు, వాళ్ళిద్దరికీ ముఖ్యంగా ఆ చెల్లెళ్ళకి మీడియాకంతా కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనసు పెట్టి ఆలోచిస్తే గంటికోటకు నీళ్లు అవుట్ నుండి గంటికోటకు తీసుకుపోయే ముందుగా ఒక చిన్న కాలువ తీసుకొస్తే మీకు తీగలేరని ఉందని విన్నాను నేను. తీగలేరు ఉందన్నా మీ ప్రాంతంలో? తీగలేరుకు కనెక్ట్ చేస్తే మీరు రాజుల్లోకి వచ్చి నీళ్ళు వచ్చి పడతాయి. అంటే అనేక మార్గాలు, నేను ఒక మార్గాన్ని చెప్పడం ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ రాయలసీమ మీద ఆలోచన చేయకుండా ఏం చేస్తున్నారన్నా, పోలవరం నిర్మాణం అని ఒకరు, విశాఖ ఉక్కు అని ఒకరు, అమరావతి రాజధాని ఒకరు, 3 రాజధానులని ఒకరు మనల్ని మభ్యపరుస్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఊర్లలో ఒక రెడ్డి ఒక పార్టీ అయితే ఆయనకు సరిపోని వరకు ఇంకొక మార్గమై వాళ్ళు ఏం చెప్పినా ఈ రెడ్డి కూడా, ఆ రెడ్డి కూడా, ఆ నాయుడు కూడా, ఈ నాయుడు కూడా, ఈ గౌరవం కూడా, ఆ గౌరవం కూడా తిరుగుతూ ఉంటే తప్పేవద్దన్నా ఈరోజు మనదే. కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి, ఇక్కడ ఒక మెసేజ్ తీసుకెళ్ళండి. నీళ్ళు అంటే మనకు సమస్యలు ఉన్నాయి, పరిష్కారాలు ఉన్నాయి, దాన్ని ఆలోచన లేని ప్రభుత్వాలు అవకాశం మనం ఇచ్చాం. ఆ అవకాశాన్ని తొలగించాలనుకుంటే మనం ఈ పుస్తకం చదవాలన్నా తప్పకుండా చదవాలి. ఈ పుస్తకంలో ఏం రాశాం, ఏమున్నాయి, మన హక్కులు ఏమున్నాయని రాశాం. మనకు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయేదానికి మన పట్ల నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. అభివృద్ధి అంతా కూడా తమిళలోకే జరుగుతుందన్న నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకపోతే అభివృద్ధి అంతా ఒకటే ప్రాంతంలో జరుగుతుంది అని ఒక ఉద్యమాన్ని చేపట్టిన నేపథ్యం ఒకటి ఉంది, స్వాతంత్రం రాకముందు నుండి కూడా. ఈ సందర్భంలోనే మనల్ని తృప్తిపరచడం కోసం, మన ఉద్యమాన్ని ఆపడం కోసం ఆంధ్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాన్ని అనంతపూర్లో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అనంతపూర్లో ఏర్పాటు చేయకుండా దాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయగానే రాయలసీమలో ఉన్న ఆ రోజు నాయకత్వానికి అంతా అనుమానం వచ్చింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అభివృద్ధిని అంతా మనకి ఇవ్వరు అని చెప్పి ఉద్యమానికి దూరమైన నేపథ్యంలో అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ యజమాని అయిన కాశీనాథ్ నాగేశ్వర గారి ఇంట్లో శ్రీబాగ్ అనే ఆ ఇంటి పేరు శ్రీబాగ్ అనేది, మీ కళ్యాణ మండపానికి ఏ విధంగా పేరు ఉందో అదే విధంగా ఆయన ఇంటికి శ్రీబాగ్ అని పెట్టుకున్నారు. ఆ ఇంట్లో పెద్దలంతా కూర్చొని రాయలసీమకు సంబంధించిన పెద్దలు, నెల్లూరుకు సంబంధించిన పెద్దలు, కృష్ణా గుంటూరుకు సంబంధించిన పెద్దలు కూర్చొని చర్చ చేసుకొని ఒక ఒప్పందానికి వచ్చారు. అయ్యా, మనమంతా కలిసి పోరాటం చేయకపోతే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం రాదు. మీకు ఏదో చిన్న తప్పు జరిగింది, ఎలాంటి అన్యాయం చేయము, కృష్ణా తుంగభద్ర నదుల్లో పూర్తిగా నీటి వాటాను మీరు ఉపయోగించుకున్న తర్వాతనే, ప్రాజెక్టులు కట్టిన తర్వాతనే మేము నీళ్లు తీసుకుపోతామని చెప్పి ఒక ఒప్పందం చేశారు. హైకోర్టు రాజధానిలో మీరు ఏది కోరుకుంటే దాన్ని ఇస్తామని చెప్పారు. అదేవిధంగా సమాన ప్రాతిపదికలో ఎమ్మెల్యే సీట్లు కూడా ఇస్తామని చెప్పారు. ఎందుకు చెప్పారు? అసెంబ్లీలో ఏదైనా ఓటు వస్తే అందరికి సమానమైన ఎమ్మెల్యేలు ఉంటే మనకు గెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సమాన ప్రాతిపదికలో ఎమ్మెల్యే ఇస్తారని చెప్పిన సందర్భంలో ఇది 1937 నవంబర్ 16వ తారీఖున శ్రీబాగుడంబడికి జరిగి పెద్ద మనుషులు ఒప్పందం చేసుకున్న తర్వాత మనం భుజం కలిసి పోరాటం చేస్తే ఎప్పుడు వచ్చిందన్న ఆంధ్ర రాష్ట్రము 1953 అక్టోబర్ 1వ తారీఖున తెలుగు రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే మనకు చెప్పినట్టుగానే కర్నూలు రాజధానికి ఇచ్చారు. కానీ మనకు ఆ రోజుకే బ్రిటిషర్స్ టైంలోనే వేసిన ఈ రోజు ఏదైతే సిద్ధేశ్వరం దగ్గర మన అడుగు శంకుస్థాపన చేశామో, ఆర్పుగూరు దగ్గరలో కొత్తపల్లి మండలంలో సంగమేశ్వరం టెంపుల్ దగ్గర ఒక 4 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ లో కృష్ణా పన్నార్ ప్రాజెక్టు కట్టుకుంటే మనకి ఈ రోజు ఏదైతే గాలేరు నగరి ఆయకట్టు ఏరియా ఉందో, తెలుగు ఆయకట్టు ఏరియా ఉందో, ఆ ఏరియాలో దాదాపు 20 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి నీళ్లు వచ్చే ప్రాజెక్టును బ్రిటిష్ టైంలో అంచనా వేశారు. దానికి సర్వేలు జరిగి రాళ్ళు కూడా పాతారు. 1951లో ప్లానింగ్ కమిషన్ కూడా అనుమతించిన ప్రాజెక్టును 1953లో రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు. 56 నవంబర్ 1వ తారీఖున తెలంగాణ రాష్ట్రం వచ్చి మనకు కలిసిన తర్వాత తెలంగాణ ప్రాంతం వచ్చి కలిసిన తర్వాత విశాల ఆంధ్రప్రదేశ్ అవుతే
మన రాజధాని అక్కడికి ఎత్తుకుపోవడమే కాకుండా ఈ కృష్ణా పెన్నార్ ప్రాజెక్టును ఇక్కడ వద్దని చెప్పి తీసుకుపోయి నాగార్జున కట్టించారు. మనం ఏం చేసాం మనం ప్రధానంగా కడప జిల్లా వాళ్ళు పాటలు పాడారు, పాటలు రాశారు. మనకు కడప జిల్లాలో కవులు ఎక్కువ పాటలు రాశారు. వచ్చే నందికొండ ఆంధ్రప్రదేశ్ అంతా సస్యశ్యామలం అని. అంటే మన దిగువన ప్రాజెక్టు కట్టుకుంటే రాయలసీమ నీళ్లు వస్తాయా, మన ఎగువన కట్టుకుంటే రాయలసీమ నీళ్లు వస్తాయా? దిగువన కట్టుకుంటే నీళ్ళని దిగువకి వెళ్ళిపోతాయి. నాగార్జున మనకు దిగువన ఉంది. దిగువన ప్రాజెక్టు కడుతుంటే ప్రభుత్వాలు మభ్యపరిచే మాటలు చెప్తూ ఉంటే మనం కూడా విని మనమే పాట రాసి బాణి కట్టి పాడి డాన్స్ చేసి తైతక్కలాడిన పరిస్థితి మనది. అంటే తప్పెవరిదన్నా మనదే. అంటే ఆలోచన ఆ రోజు లేదు, ఈ రోజైనా ఆలోచన చేసుకుందాం. ఆ నీళ్ళన్నీ కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టకపోగా నాగార్జున లో ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టు 264 టీఎంసీల కేటాయింపులతో, అంటే ఇక కృష్ణా నదిలో ఉన్న నీటినంతా పనిచేసేలాగా ఆ రోజు కేఎల్ రావు గారు అని చెప్పి ఒక ఇరిగేషన్ మినిస్టర్ కేంద్రంలో ఉన్నాడు. కోస్తా ప్రాంతం నుండి వాళ్ళకు తెలుసు నీటి మీద చట్టాలు వస్తాయి. 1956లో ఒక చట్టం రాబోతుంది, ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ అని చెప్పి నీటి వివాదాల పరిష్కారం అనే చట్టం రాబోతుంది. కాబట్టి ఆ చట్టం వస్తే నీటిని ఎవరు ముందు ప్రాజెక్టులు కట్టుకుంటారో వాళ్ళకే హక్కు వస్తుంది. కాబట్టి మన దగ్గర ప్రాజెక్టు కట్టకుండా అక్కడ తీసుకుపోతే మనం నోరు మూసుకొని ఉన్నాం. మనం పాటలు పాడాం, జరిగిపోయి మనకు శ్రీభాగవత పలికలో హక్కు అనుకున్న నీళ్ళన్నీ కూడా నాగార్జున పోవడంతో ఆ పనిచేసిన తర్వాత ఆ బచావత్ అనే ట్రిబ్యునల్ ఒకటి వచ్చింది. ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956లో వచ్చిన యాక్ట్ ప్రకారం ట్రిబ్యునల్ వచ్చేసి నీటిని లెక్క వేసింది. కృష్ణానదిలో ఎన్ని నీళ్లు ఉన్నాయి. కృష్ణానది అంటే ఒక కృష్ణానది కాదు, దాని ఉపనదులన్నీ తుంగభద్ర నది కావచ్చు, భీమా నది కావచ్చు, పైన తుంగ, భద్ర ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అన్ని ఉపనదులన్నీ కలుస్తాయి. పాలేరు, మున్నేరు, మూసి తెలంగాణ నుంచి ఇవన్నీ కూడా ఉపనదులు. వీటన్నిటిలో నీటిని లెక్క వేసి ఈ నీటన్నిటిని కూడా 75 సంవత్సరాలు తప్పకుండా పడే వర్షాలతో 75 సంవత్సరాలు నీళ్ళు వచ్చేలాగా పంచాయి. అంటే 100 ఏళ్లలో 75 సంవత్సరాలు నీళ్ళు వచ్చేలాగా పంచాయి. మిగిలిన 25 సంవత్సరాలు ఎప్పుడు కూడా నీళ్లు తక్కువ వర్షాలు పడతాయి. అంటే ప్రకృతి ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టుగా ప్రతి సంవత్సరం ఒకటేలాగా వర్షాలు కురవదని చెప్పి వాళ్ళు లెక్క కట్టారు. నీళ్లు లెక్క తీసుకొని ప్రతి 100 ఏళ్లలో 75 ఏళ్లు వర్షాలు పడుతున్న సంవత్సరం తీసుకుని ఆ నీటిని పంచారు. మిగిలిన 25 సంవత్సరాల్లో నీళ్లు తక్కువ సంవత్సరాల్లో ఇలాంటి మన పోయిన సంవత్సరం లాంటి పరిస్థితుల్లో కరువు ఉంటుంది, కొంత ఇబ్బందులు ఉంటాయి. మరి ఈ ఇబ్బంది ఎవరికి ఉండాలి? నీటి పంపకం చేసినప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కు 3 రాష్ట్రాలకు నీళ్లు పంచింది. మహారాష్ట్ర, కర్ణాటక పైన ఎగువన ఉన్నాయి. ప్రతి 100 ఏళ్లలో 75 సంవత్సరాలకు ఎప్పుడు ఇబ్బంది కలగాల, 75 ఏళ్ళు నీళ్లు వస్తున్నాయి. మిగిలిన 25 ఏళ్లలో కూడా పైన ఉన్నారు కాబట్టి అంత ఇబ్బంది పడడం లేదు. దిగువన ఉన్న వాళ్ళం ఎవరు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళం మనం ఇబ్బంది పడాలి. బట్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు పైన ఉన్నారు అని ఆలోచిస్తే రాయలసీమ పైన ఉంది, మధ్యన నాగార్జున, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఉంది, దిగువన ఆంధ్ర ఉంది. అంటే ఈ 100 ఏళ్లలో 75 ఏళ్ళు ఇబ్బంది బాగా నీళ్లు రావాల్సిన వాళ్ళు ఎవరన్నా రాయలసీమ రావాలి. రాయలసీమ 75 ఏళ్ళు ఏ ఒక్క సంవత్సరం కూడా నీళ్ళు రాలేదు. తెలుసా మీకు? నీళ్లు లేవా అంటే తుంగభద్ర, కృష్ణా నదిలో నీళ్లు ఉన్నాయి. 75 సంవత్సరాలు ఏ సంవత్సరం కూడా నీళ్లు రాలేదు. మరి దిగువన ఉన్న కృష్ణా డెల్టాలో 75 సంవత్సరాలు నీళ్లు వచ్చాయి. నీళ్లు రాకూడని కరువు ఉన్న 25 సంవత్సరాల్లో కూడా దాదాపు 24 సంవత్సరాలు నీళ్లు వచ్చాయి. ఎక్కడి నుండి వచ్చాయి ఈ నీళ్లు? మీ మైలవరానికి పంట కాలువ లేకపోతే ఆ నీళ్ళన్నీ శ్రీశైలం నుండి నాగార్జున పోతాయి. మన కేసీకి 4 రిజర్వాయర్ లేకపోతే ఆ నీళ్లు నిలబెట్టుకోలేకపోగా శ్రీశైలం దాటి నాగార్జున దాటి కృష్ణా డెల్టాకి పోతాయి. అదేవిధంగా తుంగభద్ర ఎగువ కాలువ అనంతపురం జిల్లాలో, కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో పారవలసిన 2,85,000 ఎకరాల్లో ఏ సంవత్సరం కూడా 75,000 ఎకరాలకు మించి నీళ్లు పారడం లేదన్న. మన హక్కు ఉన్నది. ఎన్ని ఉన్నాయి ఆ విషయాలు రాశాయి పుస్తకంలో. 2,85,000 ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే పోయిన సంవత్సరం అంటే 2022-23 అంటే సంవత్సరం వర్షాకాలం, వర్ష సంవత్సరం అంటే జూన్ 1వ తారీఖున మొదలవుతుంది ప్రతి సంవత్సరం, మే 31కి ఎండ్ అవుతుంది. అంటే 2022 జూన్ 1వ తారీఖు నుండి 2023 మే 31 వరకు 2017 టీఎంసీల నీళ్లు శ్రీశైలంలోకి వచ్చి చేరే. మనకు నార్మల్గా చేరవలసింది కేవలం 300 నుండి 350 టీఎంసీలు అవుతాయి. దానికంటే 6 నుండి 7 అంతలు నీళ్లు వచ్చిన సందర్భంలో కూడా తుంగభద్ర ఏవకాలం 2,80,000 ఎకరాల బదులుగా కేవలం 85,000 ఎకరాలకి నీళ్లు పారాయంటే ఏమైంది? ఆ 2 లక్షల ఎకరాల నీళ్లు
ఎక్కడికి పోయాయి నీళ్లు? మన కాలువలు లేకపోవడమో రిజర్వాయర్ లేకపోవడమో శ్రీశైలం నుండి అంటే తుంగభద్ర నదిలో నుండి సుంకేశ్వర ఆనకట్ట నుండి శ్రీశైలానికి మన తుంగభద్ర నీళ్లు ఇవ్వాల్సింది 23 టీఎంసీలు అయితే ఆ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం 600 టీఎంసీలు నీళ్లు ఇచ్చాం. 600 టీఎంసీలు 23 టీఎంసీలు ఎక్కడన్నా 23 ఎక్కువన్నా 600 ఎక్కువన్నా 600 ఎక్కువ 23కు బదులుగా 600 టీఎంసీలు ఇచ్చిన సందర్భంలో 2,85,000 ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే 25,000 ఎకరాలకు నీళ్లు పారింది. తుంగభద్ర దిగువ కాలంలో 1,54,000 ఎకరాలు నీళ్లు పారవలసి 75,000 ఎకరాలకు పారింది. మీ పక్కనే ఉన్న బద్వేలులో బ్రహ్మసాగర్ దగ్గర 1,63,000 ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే 30,000 ఎకరాలు నీళ్లు పారాయి. ఎప్పుడు నీళ్లు బాగా వచ్చిన సంవత్సరంలో కూడా. మరి ఏమైపోతున్నాయి ఇవన్నీ కూడా? మనకు రిజర్వాయర్ లేకపోవడమో ప్రధాన కాలువ లేకపోవడమో పంట కాలువలు లేకపోవడం వల్లనే జరుగుతూ ఈ నీళ్లు కిందికి పోయి సముద్రంలోకి పోతున్నాయి. దీనికి పరిష్కారం చేయమంటే రాజకీయ పార్టీలు ఏం చెప్తున్నారన్నా? ఎత్తిపోతల పథకం పెడతామని ఎవరు? గోదావరి నీళ్లు మళ్లిస్తామని ఎవరు? మన నీళ్లు మనకు ఉన్నప్పుడు మన హక్కులు వినియోగించడానికి కావాల్సిన నిర్మాణాలు చేపట్టకుండా మనల్ని మభ్యపరిచే భావజాలం మనకు తీసుకొస్తున్నారు. అదేవిధంగా మన మిత్రుడికి చెప్పుకున్నాం, కుందు నది అంతా కూడా బాగా వెడల్పు చేసి అంతా చేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటుంటే నరికేస్తూ మట్టి వ్యాపారం చేస్తుంటే ఎవరు మాట్లాడలేదు. మట్టిని అమ్మేసుకుంటూ ఉంటే ఇక్కడ బీకేఎస్ఆర్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో పోయి గొడవ చేసిన తర్వాత కొంచెం ఆగిపోయింది. తొగచిట్లో పోయి మేము అందరిని కూడా పిలుచుకొని అక్కడ చేసిన తర్వాత ఆ పని అక్కడికి ఆపేశారు. దాన్ని ఎందుకు చేస్తున్నారు? ఆ నీళ్లను 30,000 35,000 కిషకులకు వెడల్పుగా కుందు నది వెడల్పు చేయాలనుకుంటే నేరుగా నెల్లూరు నీళ్లు తీసుకోవడానికి అని చెప్పి మన ఆయకట్టును నరికేస్తూ మన కుందు నది నరికేస్తూ కాలువగా మారుస్తూ లోటు చేస్తూ పర్యావరణాన్ని డ్యామేజ్ చేస్తూ మనకు ప్రతి నిత్యం అనుబంధమైన కుందు నదిని నాశనం చేస్తుంటే మాట్లాడే వాళ్ళు ఒకరు లేరు. మరి ఇవన్నీ కూడా మనం ఈ మెసేజ్ మనం తీసుకెళ్ళాలి. ఈరోజు ప్రభుత్వాలు ఏ విధంగా అయితే ఈరోజు ఆలోచిస్తుంటారు. మీరు ఈరోజు వేదిక మీద ఉన్నారు. ఎందుకన్నా వాళ్ళు అట్లా చేశారు? ఆ నీలం సంజయ్ రెడ్డి తప్పు చేశాడేమో, నాగర్ సాగర్ ప్రాజెక్టు కట్టించి ఆ రోజు ఆయన గట్టిగా అడ్డం పడి ఉండాల్సిందేమో, ఇక్కడే కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ దగ్గర అని ఒక ఆలోచన చేయించుండొచ్చు. ఆ రోజు ఉన్న ఇబ్బందులు ఏమున్నాయో తెలియదు. కానీ ఈ రోజు మన ఎదురున్న సమస్యల గురించి మనం ఎంత అవగాహన చేసుకొని మాట్లాడుతున్నామో ఒక్కసారి ఆలోచించాలన్న. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 తర్వాత మనకు స్పష్టంగా శ్రీబాగ్ ఉడంబడికలో ఏవేవైతే హక్కులు కల్పించారో అవన్నీ పొందే హక్కులు మళ్ళా వచ్చాయి. మనం ఆ విషయాలు కూడా రాశారన్న. 2014 తర్వాత ఏమేమి హక్కులు ఉన్నాయి? రాజధాని కానీ హైకోర్టు కానీ ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. మరి ఏది ఏర్పాటు చేయాలి? అక్కడికి వెళ్ళిపోయింది. మనం ఎప్పుడైనా మాట్లాడామా? మాట్లాడాలి. మరి అదేవిధంగానే రాష్ట్ర విభజన చట్టంలో గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులు మిగులు జలాల మీద కట్టే ప్రాజెక్టులు అంటే వరదలు వచ్చినప్పుడు కట్టుకునే ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తున్నాం, నీళ్లు వాడుకోండి అని చెప్పారు. మరి నీళ్లు వాడుకోవాలంటే నీళ్లు ఉండాలి కదన్నా. బచావత్ ట్రిబ్యునల్ ఉన్నప్పుడు 75% డిపెండబిలిటీతో మనం నీళ్లు వాడుకుంటూనే వచ్చే వరద జలాలన్నీ కూడా పైన వచ్చే వరద జలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వాడుకునే స్వేచ్ఛ ఉండింది. మనం వాడుకునే స్వేచ్ఛ ఎవరికి లేదు. కర్ణాటకకు లేదు, మహారాష్ట్రకు లేదు. ఆంధ్రప్రదేశ్ వాడుకునే స్వేచ్ఛ ఉంటే బ్రిజేష్ కుమార్ అనే ట్రిబ్యునల్ అంటే ప్రతి 40 ఏళ్ళకు ఒక ట్రిబ్యునల్ వస్తుంది. ఆ ట్రిబ్యునల్ 2013 డిసెంబర్లో ఫైనల్ స్టేట్మెంట్ జడ్జిమెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. అన్ని అయిపోయి నీటిని నోటిఫికేషన్ ఒకటే చేయాలి. అంటే మీ పంట పాస్ పుస్తకాలన్నీ రాసేసి అన్ని పెట్టిన తర్వాత అది ఎప్పుడు అధికారం ముద్ర పడుతుందన్నా ఎంఆర్ఓ సీల్ పెడితే ముద్ర పడుతుంది. ఆ విధంగా పాస్ పుస్తకాలన్నీ రాసేశారు. ఎంఆర్ఓ సీల్ పడాల్సిన అన్న సందర్భం లాగా బ్రిజేష్ కుమార్ కమిటీ నీళ్లని పనిచేసిన తర్వాత దాన్ని నోటిఫికేషన్ అయ్యి రాజముద్ర పడే సందర్భంలో రాష్ట్రం విడిపోతే కొన్ని తాత్కాలికంగా ఆగింది. ఆ బ్రిజేష్ కుమార్ కమిటీలో మనం వాడుకుంటున్న వరద జలాలు ఈ రోజు వరద జలాలు 254 టీమ్స్ నీళ్లు ఎన్నన్నా 254 టీమ్స్లు కర్ణాటక మహారాష్ట్రకు పనిచేసింది. కర్ణాటక మహారాష్ట్రకు పనిచేస్తే ఆ 254 టీమ్స్ పైన పనిచేస్తే ఇప్పుడు వరద జలాలు ఎన్ని రోజులు వస్తాయో తెలుసా మీకు? 100 రోజుల్లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వస్తాయి. 100 రోజుల్లో 50 ఏళ్ళు 60 ఏళ్ళు మనకు నీళ్లు వచ్చాయి. అంటే ప్రతి ఆల్టర్నేటివ్ నీళ్లు వస్తే మన రిజర్వాయర్లు పెట్టుకొని వాడుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళకు వస్తే 100 ఏళ్లలో 4 ఏళ్ళకు నీళ్లు వస్తే ఏమవుతుందో తెలుస్తున్న పరిస్థితి ఏమవుతుంది? గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒకసారి ఆలోచన చేసుకున్నారా? విజువలైజ్ చేసుకున్నారా? అక్కడ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు భగవంతుని చూస్తున్నట్టుగా ఏమవుతుందనే ఆలోచన ఎప్పుడైనా చేశారన్నా?
మీరు పెద్దగా ఆలోచన కూడా చేయాల్సిన అవసరంలా. మీ మహిళకి పట్టకాలకు ఏ దుర్గతి పట్టిందో, ఎందుకు పట్టింది మైలవరం పట్టకాలకు మీకు ఆ దుర్గతి? నీళ్లు అడపా వస్తుంటే మీరు చెడగొట్టేశారు, నీళ్లు రావు కదా అని. అదే గతి చెరువు గంగకు గాలేరు దగ్గరికి 100 పట్టబోతుందన్న. మరి ఈ పాలకులకు ఎవరికైనా పట్టిందా? మరి దీనికి మార్గం ఏంటి? బ్రిజేష్ కుమార్ కమిటీ 254 టీమ్స్ పనిచేస్తే దీనికి మార్గం ఏంటి? వాళ్ళు ఏమైనా వదిలేశారా మన గాలికి అంటే, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మనం గాలికి వదిలేదన్న. స్పష్టంగా మనకు చాలా హామీలు ఇచ్చారు. మీరు ఏమని అనుకోండి కానీ రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమను ప్రొటెక్ట్ చేయడానికి ఆ రోజు ఉన్న యూపీఏ ప్రభుత్వం స్పష్టంగా చాలా హామీలు ఇచ్చారు. ఈ గాలేరు నగరి, హంద్రీనేవా, వెలుగొండ ప్రాజెక్టులకు నీళ్లు రావడం కోసం అని చెప్పి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2 ప్రాజెక్టులను చేపట్టింది. గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లించడం వల్ల పోలవరం అనే ప్రాజెక్టు తీసుకొస్తే ఒక 80 టీమ్స్ల నీళ్లు కృష్ణా డెల్టాకి ఇస్తాం, ఆ నీటిని శ్రీశైలం నుండి రాయలసీమకి ఇవ్వచ్చు అనేది ఒకటి. ఆ 80 టీమ్స్ లో కూడా పూర్తిగా 80 టీమ్స్ మనకు రావు. కొన్ని ఒప్పందాల్లో కర్ణాటక, మహారాష్ట్రకు పోతే 45 టీమ్స్ నీళ్లు వస్తాయి. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ 45 టీమ్స్ లెక్కలోకి తీసుకున్నాడు. ఆ 45 టీమ్స్ రాయలసీమకు వస్తాయని చెప్పి ఆ పథకాన్ని ఒకటి చేపట్టారు. అదేవిధంగానే దుమ్మగూడెం నాగార్జున టేల్పాట్ ప్రాజెక్ట్ అని చెప్పి గోదావరి నది నీటిని నాగార్జున ఆయకట్టుకు తీసుకొచ్చే పథకం తీసుకొస్తే 165 టీమ్స్ నీళ్లు మిగులుతాయి. ఆ 165 టీమ్స్లు ఈ పోలవరం ద్వారా మిగిలిన 40 టీమ్స్ వెళ్తే 210 టీమ్స్లు అవుతాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో తీసుకొచ్చిన ప్రాజెక్టులు కానీ, లేదా ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగులో ప్రాజెక్టులు కానీ, వీటన్నిటికి కూడా 227 టీమ్స్ నీళ్లు కావాలి. ఎన్ని కావాలన్నా 227 టీమ్స్లు కావాల్సి ఉంటే 210 టీమ్స్లు గోదావరి జలాలు మళ్లించడం ద్వారా వచ్చే ప్రాజెక్టు తీసుకొచ్చారు. అది ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో రాష్ట్ర విభజన సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాలు మొదలుపెట్టారో, ఏ పథకాలకు డబ్బులు శాంక్షన్ చేశారో, ఏ పథకాలు అమల్లో ఉన్నాయో ఆ ప్రాజెక్టులను తీసుకురావాలని చెప్పి చాలా బ్లాక్ అండ్ వైట్ లో మా రాష్ట్ర విభజన చట్టంలో రాసి పెడితే ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయితే జరుగుతుంది. కానీ దుమ్మగూడెం నాగార్జున ప్రాజెక్టు రాకపోతే ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదన్న. సమస్య అంటే రైతాంగంతో పాటుగా అందరూ రావాల్సిన అవసరం ఉంది. దీంట్లోకి యువత అంతా కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈ మెసేజ్ మనం తీసుకోకపోతే రాజకీయ పార్టీలు అంతా కూడా ఏం చేస్తారన్నా, ఆ ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయలేదు 40 టీమ్స్ నీళ్లు. ఈ లోపుగా కేసీఆర్ ఆయన 40 టీమ్స్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయింపుకొని ఆయనకు హక్కు లేకున్నా సిడబ్ల్యూసీకి సెంట్రల్ వాటర్ కమిషన్ కు అనుమతులు పెట్టుకున్నాడు. నాకు ఆ నీళ్లు మావే అని. మరి రాష్ట్ర విభజన చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది, పోలవరంలో హద్దులన్నీ ఆంధ్రప్రదేశ్కి అని, ఆ నీళ్ళన్నీ మనకే రావాలి, ఆ 40 టీమ్స్ మనకే రావాల్సి ఉంటే దీని గురించి మాట్లాడని ప్రభుత్వాలు ఈ రోజు ఉన్న నేపథ్యంలో మనం ఒక మెసేజ్ అన్న, ఈ రోజు మనం ఆలోచన చేయకపోతే మనకు భవిష్యత్తే లేదు. 18/2023 నంద్యాలలో కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక పెద్ద ధర్నా కార్యక్రమం పెట్టాం. మీ అన్నను పిలవలేదు, అన్న ప్రత్యక్షమయ్యాడు అక్కడ చేసి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ప్రజాప్రతినిధి అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయ రంగంలో ఉన్నంత వరకు వాళ్ళు ప్రజాప్రతినిధులేనన్నా. ఆ ప్రజాప్రతినిధి వచ్చి మాట్లాడిన ఒకే ఒక మొగోడు ఈయనన్నా మొత్తం రాష్ట్రంలో వేదిక మీద వచ్చి కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలు పెట్టాలని. ఎందుకు పెట్టాలి కృష్ణానది యాజమాన్య బోర్డు అంటే, ఈ విషయాలన్నీ చెప్పొచ్చు అన్న మనం. కృష్ణానది యాజమాన్య బోర్డుకు మాకు 20 లక్షల 19 లక్షల ఎకరాలకు నీరు ఉంది, ప్రాజెక్టులు కట్టారు, 8 లక్షల ఎకరాలకు వస్తున్నాయి, మా ఇబ్బందులు ఉన్నాయి. మరి మిగతా వాళ్ళకి ఏమైపోయిందన్నా, గెలిచినా ఓడిపోయినా రాజకీయ రంగంలో ఉన్నంత వరకు వాళ్ళు ఎవరైనా సరే అధికారంలో ఉన్నా లేకున్నా మాట్లాడాల్సిన సందర్భంలో వదరాజు రెడ్డిని అక్కడికి వచ్చాడన్న. మాకు చాలా సంతోషం. పిలవకుండా అంటే సరే. ఇంకొక అంశం, ఇది చిన్న మీటింగ్లు జరుగుతున్నా కూడా ఈ పుస్తకావిష్కరణ నేను రాకపోయినా ఆ పుస్తకావిష్కరణకు ప్రొద్దుటూరులో పోవడం అంటే ఆయనకు ఈ ప్రాంతం మీద ఉన్న తపన, ఈ రైతాంగానికి చేయాల్సిన తపన, ఈ ప్రాంతాన్ని సుస్థిరంగా ఉండాల్సిన తపన. ఎందుకంటే ఆయనకు వ్యవసాయంలో ఉన్న నష్టాలు తెలుసు, ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసు, నీటి కోసం పడుతున్న ఇబ్బందులు తెలుసు, ఉద్యోగాల కోసం పడుతున్న ఇబ్బందులు తెలుసు, యువతకు ఉన్న ఇబ్బందులు తెలుసు. కాబట్టి అందరికీ మంచి చేయాలన్న లక్ష్యంతో ఆ మీటింగ్ పోయాడు. నిన్న చిన్న మీటింగ్ కు 20 మందికి వస్తే అన్న ఒక మాట అన్నాడు, ఆ రమణ ఎందుకు ఇంత చిన్న మీటింగ్ పెట్టావు, నేను పెద్ద మీటింగ్ పెడతామంటే నేను చెప్పా, అన్న ఈ రోజు మేము 15 ఏళ్ల కాలంలో మా ఊర్లో మళ్ళీ చెప్పొచ్చు అన్న, మాకు కర్నూలు ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయి. నాకు తెలుసా మీకు, వజ్రకరువులు తుగిరి ప్రాంతంలో వర్షాకాలంలో తొలకలు స్టార్ట్ అవునే వెంటనే ఆ పైన తొలకలు పడుతున్నా ఏరుకుంటూ తిరిగితే ఎవరికో ఒకరికి ఒక అదృష్టవంతుడికి ఒక డైమండ్ దొరుకుతుంది, లేదా 2 దొరుకుతాయి.
అమ్ముకుంటారు. మేము కూడా అదృష్టవంతులైన మా సుబ్రెడ్డి అన్న ఆ విధంగానే ఎతుకుతే దొరికినవాడు, ఆ విధంగానే మా వెళ్ళ సహోదరుడు దొరికినవాడు. అంటే ఇట్లా దొరికించుకుంటూ ఉద్యోగం చేసుకొని పోతున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఏ రాజకీయ పార్టీ మద్దతు తెలియని సందర్భంలో, ఏ పత్రికా యాజమాన్యం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న చేయని సందర్భంలో ఈ రోజు ఇలాంటి ఆణిముత్యాలను రాయలసీమ వ్యాప్తంగా చేసుకొని ప్రజా సంఘాల సమన్వయ వేదిక పెట్టుకొని ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు నా ఇద్దరు చెల్లెలు కూడా ముత్యాలు అవుతారు, డైమండ్లు అవుతారని నేను ఆశిస్తున్నా. ఇక్కడ మా అక్క కూడా ఆ డైమండ్ లో వచ్చేసి ఈ విషయాలు మీరు ఎక్కడ రోడ్లు దిగ్బంధం చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని తిట్టాల్సిన పని లేదు. ఈ అంశాలను 10 మందికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ 10 మందికి మీకు అంటే ఇప్పుడు ఒకరికి ఒక గొప్ప కళ ఉంటుంది. ఆ గొప్ప కళలో ఇదే అంశాన్ని ఇంకా సూక్ష్మంగా సూటిగా ప్రజల దగ్గరికి తీసుకుపోయే కార్యక్రమం చేపట్టని చెప్తూ సూక్ష్మంగా ఈ అంశాలు ఆ అక్కలే కాకుండా మీ దగ్గర నుండి కూడా కొన్ని డైమండ్లు నాకు దొరుకుతాయని ఆశిస్తూ, డైమండ్ అంటే ఏం లేదన్నా, మీరు ఈ విషయాన్ని తెలిసిన అంశాన్ని ఈ వేదిక నుండి ఏదో వద్దరాజు విధంగా వస్తే పిలిస్తే వచ్చాము, మొహం చూపించాము పోయామన్నట్టు కాకుండా ఒక టేక్ అవే ఇక్కడ నుండి ఏం చేయాలన్నా ఈ రోజు జరిగిన నష్టం అంతా కూడా అయిపోయింది. ఈ రోజు ఒకటన్నా, ఈ రోజు మనకు జరుగుతున్న నష్టం అంతా కూడా రాజకీయ నాయకులతో కాదు, అధికారులతో కాదు, మనము ఆలోచన చేయకపోవడం వల్ల ఒక మెసేజ్ తీసుకుపోయి ఆలోచన చేస్తూ ఆ ఆలోచనను ప్రతి ఒక్కరి మైండ్ లో వెలిగించడానికి, ఒక ఇగ్నైట్ చేయడానికి మీరు ఒక కార్యాచరణ చేపడితే రాయలసీమకు భవిష్యత్తు ఎంతో దూరం లేదా అది తొందర కాలంలోనే రాయలసీమ బంగారు భవిష్యత్తు క్రియేట్ చేసుకుంటాం. కాబట్టి చివరిగా జలమే బలం, జలమే జీవం. జలం లేకపోతే ఈ రోజు రైతులు అనుకుంటున్నారు ఇది రైతు సమస్య కాదు, మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా యూత్ ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు కావాలి. అదేవిధంగా పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళు జీవించాలన్నా, వాళ్ళ ఇల్లు ఉండాలన్నా, వాళ్ళ పరిశ్రమలు ఉండాలన్నా, లేదా వాళ్ళ హోటళ్లు ఉండాలనుకున్నా, ఉండాలనుకున్నా నీళ్లు కావాలి. కాబట్టి అందరూ కలిసి ఆ దిశగా యుద్ధం చేయడానికి సిద్ధం కావాలని చెప్పి ఈ ఆలోచనను ప్రతి ఒక్కరు రగిలించడానికి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వరదరాజు రెడ్డి గారికి, అదేవిధంగా సహదేవ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినిపిస్తున్నాను.